వేణుగోపాల్ రెడ్డి గారికి, సుమిత్ర ఆనంద్ గారికి, అంటే మన 60 ప్రేక్షకులు నమస్కారం. యుద్ధం వచ్చినప్పుడు కానీ, ఆర్థిక యుద్ధాలు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలు చెప్పే సూచనలు కొన్ని ఉంటాయి. ఒకనాడు 62లో చైనా భారతదేశం యుద్ధం వచ్చినప్పుడు చాలా మంది త్యాగాలు చేసిండ్రు, బంగారం దానం ఇచ్చారు. అప్పుడు నువ్వు నిజాము ఆనాడు 65లో పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు మన భారత ప్రభుత్వంలో చేరిన నిజాము 5,000 కిలోలు అంటే 5 టన్నుల బంగారాన్ని దానం ఇచ్చాడు లాల్ బహదూర్ శాస్త్రికి వర్తే వింటుంటా. అట్లాగే 62లో యుద్ధం వచ్చినప్పుడు ఒక మహారాణి 560 కిలోల బంగారం దానం ఇచ్చింది. మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, తమిళనాడు మన మంచి గాయని, భారతదేశ గాయని, అబ్దుల్ కలాం గారు ఒప్పుకొని అమ్మలా ఒక అమ్మ అన్న ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు ఇట్లా యుద్ధం జరుగుతుందంటే అప్పటికప్పుడు తన మీద ఉన్న బంగారం మొత్తం నిలువు దోపిడీ ఇచ్చేసింది నెహ్రూ గారికి. వింటున్నా, ఇది జరిగింది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలను మంచి కోరి కొన్ని సూచనలు చేస్తాయి. ఈ 9 సూచనలు నేను సమర్థిస్తున్నాను, పూర్తిగా అంటున్నాను. ఈ 9 సూచనలలో మీరు మొత్తం మాడవద్దు అంటే ఈ 9 సూచనలో రాహుల్ గాంధీ తెలియకనే మాట్లాడారు. అన్నం కూడా తినొద్దు అంటే తినకుండా ఉండాలంటున్నారు, సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది రేపు అన్నం కూడా తినొద్దు అంటే మీరు అంటాడు తినకుండా ఉండాలని. ఈ 9 సూచనలలో ఎందుకు అని మనకు అర్థం చేసుకోవాలి. విదేశీ మార్గ ద్రవ్యము అనవసరంగా బయటకు పోతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి 4 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో బంగారం మీద మోజు ఉంటుంది, కాదని లేవు. ఇంతకుముందు వెంగళరావు గారు కరెక్ట్ చెప్పారు, నూనె కొనుక్కుంటే లేనోడు కొనుక్కుంటా 1 ఇయర్ ఆపమంటున్నాం, 7 వారాలు కొనకమంటున్నాం, ఉన్న నగాన్ని మార్చి వేసుకోమంటున్నాం. అది నచ్చడం లేదు. ఎందుకంటే బంగారం మీద మన విదేశీ మార్కెట్ లెక్క ఖర్చు అవుతుంది. దిగుమతి చేసుకోవాలి. బంగారం 5% కూడా మన ఉత్పత్తి కాదు, అంటే విదేశీ మార్కెట్ ద్రవ్యం పోతుంది కదా. రెండోది ఎరువులలో 300 రూపాయలకు యూరియా బస్తా వస్తుంది కదా. ఇక్కడ నేనేమంటే 3,000 రూపాయలు మనం ఖర్చు పెట్టి దాని మీద ఇస్తున్నాం, అంటే 2,700 సబ్సిడీ ఇస్తున్నాం మనం. ఈ సబ్సిడీ ఏంటి? మొత్తం ఎరువులు మన దగ్గర తయారు కావు. యూరియా నుంచి మొదలు పెడితే కాంప్లెక్స్ యూరియాలు అన్ని కూడా దీనికి సముద్రంతో సంబంధం ఉంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం కావడం వల్ల సముద్రంతో సంబంధం ఉంది కనుక అక్కడి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కనుక ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నాము, రైతులు నష్టపడకుండా. దాని మీద కొనకండి, ఎక్కువ వాడకండి అన్నట్టు, రసాయనిక ఎరువులు వాడకండి, మీరు సేంద్రియ వ్యవసాయం చేయండి అన్నట్టు. తప్పవుతుందా? మూడో చెప్తున్నాను. మూడోది ఏంటంటే మనకు నూనె గింజలు, పప్పు ధాన్యాలు బయట దిగుమతి చేసుకుంటాం. మన దగ్గర పడతలు, రైతులు ప్రోత్సహించాలి, నూనె గింజలు ప్రోత్సహించాలి. కానీ ఇప్పటికీ దిగుమతి మీద ఆధారపడడం కనుక నూనెలు కొంచెం తక్కువ, నష్టమైతే లేదంటున్నాను నేను. 4వది అతి పెద్దది ఏంటంటే ఇంధనం, చమురు ఏదైతుందో. ఇరాక్ యుద్ధం, ఇరాన్ అట్లాగే అమెరికా యుద్ధం వల్ల చమురు సరఫరా లోపం జరుగుతుంది. దానికి అనుగుణంగా విదేశీ మార్గం ద్రవ్యం దీని మీద ఎక్కువ ఖర్చు అవుతున్నాయి, కానీ ఇవి ప్రోత్సహిస్తామంటున్నారు. మిగతా ఇవన్నీ కూడా పొదుపు సూత్రాలు అన్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధం జరగడం వల్ల ఆర్థిక స్థితి మందగించింది. అమెరికా లాంటి దేశం అల్లాడిపోతుంది. మన పక్కనే ఉన్న పాకిస్తాన్, శ్రీలంక వీళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మనం పొదుపు పాటిద్దామన్నారు. ఇది ఒక్కరు కాదు. నెహ్రూ గారు చెప్పిన యుద్ధం వచ్చినప్పుడు, ఇప్పుడు యుద్ధం కాదు, ఆర్థిక యుద్ధం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, ఒక పాయింట్. రామ్మోహన్ రావు గారు దయచేసి ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం. మీరు సరే ప్రధాని గారు మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారు, కానీ ఇక్కడ పార్టీలు అడుగుతుంది ఏంటంటే వాళ్ళు కూడా ఏం వ్యతిరేకించట్లేదని. ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? రేపు ఏం జరగబోతుంది, ఏమైనా పరిస్థితి ఏం జరగబోతుంది అంటే క్లారిటీ ఇవ్వాలనేది వాళ్ళు అడుగుతున్నారు కదా. ఏం జరగబోతుంది సార్? క్లియర్ చెప్పింది కదా సార్, 9 సూత్రాలు చెప్పింది. ఎందుకో చెప్పింది కదా, విదేశీ మార్కెట్ ద్రవ్యం ఫారెక్స్ నిల్వలు పడిపోతున్నాయి. అయినా సరే మన భారతదేశం, అందుకని అకాడమిక్ చర్చ జరగాలంటున్నాను. ఈ పార్టీల కానీ తెలవగా దేశ ఆర్థిక ఎప్పుడు చెప్పని ప్రధాని కాదండి, ఎప్పుడు ఇప్పటి వరకు ప్రధాని గారు సారీ రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్, ఎప్పుడు చెప్పని ప్రధాని గారు ఇప్పుడు ఎందుకు చెప్పారు అనేది కదా క్వశ్చన్. ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింటే ఇప్పుడేం చెప్పి ప్రధానమంత్రి పక్కన పెట్టింది. నాకు భారత ప్రభుత్వం మోడీ ఉన్న ఇదే మాట్లాడతారు, రాహుల్ గాంధీతో ఇదే మాట్లాడతారు, రేపు పొద్దున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఇదే మాట్లాడుతూ అంటున్నాను నేను. ప్రజలకు మనం ఏం చెప్తాం? ఎటుపోదు. అవును, పెట్రోల్ ధరలు పెంచుతారు అంటున్నారు, పెంచవలసిందే అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లో ఎంత పెంచారు? అమెరికాలో 56% పెట్రోల్ ధరలు పెరిగినాయండి. మన్మోహన్ సింగ్ గారు $110 ఉన్న డాలర్లు ఉన్నప్పుడు $80 అమ్మింది మన్మోహన్ సింగ్. కరెక్టే. ఆ డబ్బులు ఎవరు చెల్లించారు? మన భారత ప్రభుత్వం చెల్లించింది. ఆ సబ్సిడీ ఎక్కడిది? మన జడమజేబు నుంచి పోయింది, ఏర్పడకుండా. అంటే భారత ప్రభుత్వానికి అప్పు అయితే మన అప్పు కాదా? ఇప్పుడు ఏంటంటే రోజుకు 1,700 కోట్ల రూపాయలు ఈ పెట్రోల్, డీజిల్ మీద మన భారత ప్రభుత్వం చెల్లిస్తుంది. మోడీ పక్కన పెట్టండి. ఈ 1,700 కోట్ల రూపాయలు మన భారతదేశం, మన ప్రజల మీద ఆర్థిక భారమా కాదా అంటున్నాను. డైరెక్ట్ భారం వేస్తేంది, ఇండైరెక్ట్ భారం వేస్తేంది అని 1,700 కోట్లు ఇవ్వట్లేదు నేను. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు దీని మీద ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది. ఇవాళ ఏమో సమానం ధరలు అయిన తర్వాత సబ్సిడీ ఇవ్వడం మానేసిండ్రు. కనుక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు రేపు పొద్దున చూడండి, సుమిత్ర గారు రేపు రిలయన్స్ బంద్ చేస్తాడు.
ప్రైవేట్ అడ్డగోలు దోచుకున్నప్పుడు ఏమో వాళ్ళు ఉంటారు, ఎందుకంటే $60-70 ఉన్నప్పుడు ఏమో వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళు ఉంటారు. ఇప్పుడేమో ప్రభుత్వం భరించాల్సి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు భరించరు అంటున్నాను. ప్రజలు భరించవలసి ఉంటున్నారు కనుక పెట్రోల్ డీజిల్ పెంచుతారు. ఒక్కటి, గత ప్రభుత్వం మనం ఉన్నప్పుడు ఏం చేసినాం, మనం లేనప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకుంటే ప్రభుత్వాలు, టీఆర్ఎస్ అధికారం లేదు, ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం అధికారం లేదు, రెండే పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి. బీజేపీ ఒక మాట చెప్తాను, బీజేపీ కాంగ్రెస్ రెండింటిని సమర్థిస్తాను నేను. ఒకనాడు జిఎస్టీ తెస్తా అన్నది ఏమో కాంగ్రెస్, బీజేపీ వద్దన్నది. ఒకనాడు ఆధార్ కార్డు తెస్తా అన్నది కాంగ్రెస్, బీజేపీ వద్దన్నది. ఒకనాడు 3 చట్టాలు తెస్తానని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు పెట్టింది, బీజేపీ వద్దన్నది. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి వాళ్ళు చేస్తున్నారు, రెండు అంటున్నాను, ఏం తప్పు ఏం తక్కువ అంటున్నాను. ఇప్పుడు వీళ్ళు చేసే పని, మన మోడీ గారు వచ్చి బహిరంగ సభలో ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పానండి, ఎందుకు చెప్పిండు, దేశ ప్రజల క్షేమం గురించి చెప్పిండు అంటున్నాండి. దాన్ని ఎట్లా చేయాలంటే కోడిగుడ్డ మీద ఈకలు బీకొద్దు, అది కరెక్టా కాదా అందరం అంగీకరిద్దాం, మనం వాడుకోకుండా ఊపుకుందాం, తక్కువ వాడదాం, వీటిని మనం సరళీకరణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది విడిచిపెట్టి దీని మీద ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ మోడీ గారు వచ్చి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేసిండే తప్పనిసరి అవసరం అంటుందండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ప్రజలు అడగాల్సిందే, ప్రజల తరఫున ఆయన ఇవ్వాల్సిందే. ఈ రెండింటి ప్రభుత్వాల మధ్యన పోటీ చూడాలి, పార్టీల మధ్య చూస్తే ఎట్లా అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు నిన్న కాదండి, రామ్మోహన్ రావు గారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కాదు రామ్మోహన్ రావు గారు నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు. కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్ళు కేసీఆర్ గారు పూర్తిగా సహకరించారు. రామ్మోహన్ రావు గారు ఒకటి ప్లీజ్. కానీ రెండోసారికి వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు స్టాలిన్ లాంటి వాడు కూడా వ్యతిరేక కూడా పోతున్నాడు కదా, ఒకటి పోలే కదండి, అప్పుడు తప్పు కదా అంటున్నాడు. తెలంగాణ సహకరించకపోవడం తప్పు కదా, రాష్ట్రానికి నిధులు తప్పు కదా, తుంగలో దొరకడం తప్పు కదా. ఒకటి మెడచన్ను గుడవడం ఎందుకు, ఏడవడం ఎందుకు, మెడచన్ను గుడవడం ఎందుకు, పాలు రాలేవని ప్రయత్నం చేయకపోవడమే మేలు కదా. రైట్ సుమిత్రానంద్ గారు ఒక్క నిమిషం, రామ్మోహన్ రావు గారు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అండి బీజేపీ నష్టం చేస్తే నేను మీరు ఊరుకుంటారా, మనం ఊకోంగా గ్యారెంటీ ఊకోం, తెలంగాణ బదులు ఎవరు ఊకోమంటారు. ఓకే రైట్ సుమిత్రానంద్ గారు ప్లీజ్ మీరు ఏం చెప్తారు మోడీ కామెంట్స్ పైన ప్లీజ్. నమస్తే అండి రాజేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారికి, 6 టీవీ ప్రేక్షకులకు నమస్తే, జై తెలంగాణ. రాష్ట్రానికి మోదీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి వస్తున్నారు, బడే బాయ్ చోటే బాయ్ బంధం ఉన్నది. మరి రాష్ట్రానికి ఏదో జరుగుతుంది, ఏదో ఒరుగుతుంది అని ఆశగా ఆసక్తిగా తెలంగాణ ప్రజలు ఎదురు చూసిండ్రు. మరి ప్రజల ఆశలను వాటి మీద నీళ్లు జల్లుతూ వమ్ము చేస్తూ మోదీ గారు ఉచిత సలహాలు